గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శేషవాహన సేవలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దర్శనం. నారాయణవనంలో నేత్రపర్వంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారు తిరుచానూరు పద్మావతీదేవి సేవలో కేంద్ర మంత్రి. దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు వెల్లడించిన నితిన్ గడ్కరీ. అస్సాం ముఖ్యమంత్రితో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ. గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి. తిరుమలలో శ్రీవారి భక్తులకు ఉదయం టికెట్ల జారీ, సాయంత్రం శ్రీవారి దర్శనం. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న టీటీడీ. పర్యవేక్షించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. తిరుపతి జిల్లా నారాయణవనంలోని భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి వారి ఆలయంలో శేషవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవను నిర్వహించారు. అర్చకులు శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి వారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో వీరభద్రస్వామి వారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటా సంభవ భద్రకాళీధవ. జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటా సంభవ భద్రకాళీధవ. జయ జయ మహారుద్ర వీరభద్ర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర రహదారి, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మహద్వారం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆపై కేంద్ర మంత్రి ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశ్రీవచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీవారి చిత్రపటాలు అందజేశారు.
కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. पूरे विश्व का कल्याण हो और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो और विशेष रूप से जो गरीब हैं, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद मांगा. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఈవో శ్యామలరావు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఘనంగా సత్కరించారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 अच्छे कार्य करने के लिए हमें आशीर्वाद दे, यही मैंने देवी के चरणों में प्रार्थना की. గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికై అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఈ మేరకు స్పందించిన ముఖ్యమంత్రి 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని హామీ ఇస్తూ తమ రాష్ట్ర రాజధానిలో స్వామివారి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. గౌహతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించబోయే ఈ అద్భుతమైన ఆలయం ద్వారా హిందూ మత ధర్మ పరిరక్షణ, హిందూ సంప్రదాయం, హిందూ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. గౌహతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ పాలక మండలికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు పొంది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అదే రోజు స్వామివారి దర్శనం కల్పించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఆగస్టు 1వ తేదీ శుక్రవారం నుండి అమలు చేశారు. తిరుమలతో పాటు తిరుపతి ఎయిర్పోర్ట్లో నేరుగా శుక్రవారం టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం కల్లా శ్రీవారిని దర్శించుకుని తమ స్వస్థలాలకు బయలుదేరారు. టీటీడీ తాజా నిర్ణయం పట్ల శ్రీవాణి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న శ్రీవాణి భక్తులు ఎంతో సంతృప్తిని వెలుబుచ్చారు. తిరుమలకు వచ్చిన రోజునే శ్రీవారిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆఫ్లైన్ లో బ్రేక్ దర్శనం టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకోవడానికి కనీసం 2 లేక 3 రోజుల సమయం పట్టేదని భక్తులు తెలియజేశారు. టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో తిరుమలకు వచ్చిన వెంటనే అదే రోజు ఏడుకొండల స్వామిని దర్శించుకునే భాగ్యం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు పలు రకాల దర్శన విధానాల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంలోని శ్రీవారి ట్రస్ట్ ద్వారా ఆన్లైన్ లో జారీ చేసే దర్శన టికెట్లను 3 నెలల ముందుగానే విడుదల చేస్తున్నారు. ఆఫ్లైన్ లో తిరుమలలో ప్రతిరోజు 800 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో 200 టికెట్లను జారీ చేస్తున్నారు. ఆఫ్లైన్ లో అందించే టికెట్లు ఈ రోజు భక్తులు తీసుకుంటే రేపు శ్రీవారి దర్శనం లభించేది. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు ఆఫ్లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లను పొంది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ రోజుకు ఆ రోజు దర్శనం కల్పించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఈ విధానాన్ని ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 8 గంటలకే తిరుమలలోని అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న శ్రీవాణి టికెట్ల కౌంటర్ల వద్దకు భక్తులు చేరుకోవడంతో ఉదయం 8:30 నుండి టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కౌంటర్లను స్వయంగా పరిశీలించి టికెట్ల జారీని పర్యవేక్షించారు. భక్తులతో మమేకమై మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరించారు. కౌంటర్ల వద్ద టికెట్లు పొందిన భక్తులను సాయంత్రం 4:30 వైకుంఠం 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ భక్తులు వైకుంఠం 1 క్యూ లైన్ ద్వారా వెళ్లి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం విజయవంతమైతే నవంబర్ 1వ తేదీ నుండి శ్రీవాణి ఆన్లైన్, ఆఫ్లైన్ భక్తులకు సాయంత్రం 4:30కే దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల శ్రీవాణి భక్తులతో ఎస్వీబీసీ ముచ్చటించగా టీటీడీ శ్రీవాణి భక్తుల కోసం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒకే రోజులో స్వామివారిని దర్శించుకోగలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వెల్లడించారు. నేను ఫస్ట్ టైం వచ్చాను శ్రీవాణి దర్శనంకి, కానీ బాగా జరిగింది. గంటలో దర్శనం అయిపోయింది. యాక్చువల్గా నేను నిన్న అంటే ఈరోజు మార్నింగ్ తీసుకుంటే రేపు దర్శనం అనుకున్నా, కానీ సేమ్ డే ದರ್ಶನ అయిపోవడం మంచిది జరిగింది. ಹಾಯ್ ಸರ್, ನಮಸ್ತೆ. ನಾನು ಹೇಮಂತ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿರೋದು. ನಾನು ಇವತ್ತು ದರ್ಶನ ಮಾಡಿದ್ದು ಸೇವಾ ದರ್ಶನ ಅಂದ್ಬಿಟ್ಟು ತುಂಬ ಚೆನ್ನಾಗಾಯಿತು. ದರ್ಶನ ಅರ್ಧ ಗಂಟೆ ಒಳಗಡೆ ದರ್ಶನ ಆಯಿತು. ತುಂಬ ದೇವ್ರ ಮುಂದೆ ತುಂಬ ಓದ್ಬಿಟ್ಟಿದ್ರು, ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. నెక్స్ట్ ಇನ್ನೊಂದ್ಸತಿ ಬಂದರೂ ನಾನು ಇದೇ ದರ್ಶನ ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ. నా పేరు శేషు, నేను కరీంనగర్ నుంచి వస్తున్నాను. ఈరోజు మార్నింగ్ శ్రీవాణి టికెట్ తీసుకున్నాను. ఈరోజే మొదలైంది స్కీము, చాలా బాగుంది. సో నాకు ఇక్కడ రూమ్ అవసరం పడలేదు. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ చేసుకున్నాను వెంగమాంబలో. ఇప్పుడు 4:30కి దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది. ఈ 1 డే స్కీమ్ అయ్యేసరికి మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈవెన్ ఫ్లైట్లో వచ్చినా కానీ ఆ రోజే దిగడం, ఆ రోజే దర్శనం, ఈవినింగ్ ఫ్లైట్కి అయినా నేను వెళ్ళిపోయేటట్టు చాలా బాగుందండి. థ్యాంక్ యూ చైర్మన్ గారికి, ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్గా మొదటిసారి మేము శ్రీవాణి నుంచి ఈ టికెట్ తీసుకున్నామండి. ఈరోజు మార్నింగ్ లైన్లో నిల్చున్నాము. ఈవినింగ్ 4:30కి మాకు దర్శనం వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా 4:30కి పెట్టడం ఈరోజే ఫస్ట్. మేము కూడా అందులో పార్టిసిపేట్ అయినందుకు ఫస్ట్ థింగ్ చాలా సంతోషంగా ఉంది. என் பேர் துரைக்கண்ணா, குளத்தூர்லேருந்து வரோம். காலைல வந்து ஸ்ரீவாரி தரிசனத்துக்கு வந்தோம். 8:30 மணிக்கு கவுண்டர் ஓப்பன் பண்ணி டிக்கெட்டு கொடுத்தாங்க. நல்லபடியாக தரிசனம் இன்றைக்கி 4 மணிக்கே தரிசனம் கொடுத்துறாங்க. காலைல டிக்கெட் வாங்கினோம், இப்போ தரிசனம் பார்த்துட்டு வந்துட்டோம். 1 ஹவரில் தரிசனம் பாட்டு எல்லாம் வந்துட்டோம். நல்ல வயசானவங்களாம் கூட கூப்பிட்டு போயிருந்தேன், அவங்களாம் நல்லா சிறப்பாக பாட்டு வந்தாங்க. எந்த இதுவும் இல்லை, பெருமாளை பக்கத்திலே பார்க்க முடிஞ்சது. தரிசனம் நல்லபடியாக கிடைச்சது. ரொம்ப நன்றிண்ணா. ये बहुत अच्छा है एक्चुअली. 10,000 का टिकट का टोकन था 500 का सुबह आज दिया है. 8 बजे के लिए वो स्टार्ट हो गया काउंटर. उसके बाद में शाम को 4 बजे हम लोग को
बोले बहुत अच्छा मिला है, बहुत अच्छा है, भगवान को बहुत नज़दीक से दर्शन करने के लिए मिला है हम लोग को। ये बहुत सुखद दर्शन है कि भगवान टीटीडी मैनेजमेंट के लिए हम शुक्रगुजार है कि ये सब इतना अच्छे से हम लोग किया। मगर నమో వెంకటేశాయ. నేను కాకినాడ నుంచి వచ్చాను. శ్రీవాణి దర్శనం గురించి ఎన్నో ఏళ్ల నుంచి అనుకున్నది ఈరోజు నా కళ నెరవేరింది. ఈరోజు తీసుకుని మన్నాడు ఎప్పుడో చేసుకునే ఈ శ్రీవాణి దర్శనం ఇవాళ దిగి ట్రైన్ దిగి లైన్లో నుంచుని 2 hours 3 hours మాకు టికెట్ దొరికింది. ఈరోజే దర్శనం అయింది. చాలా చాలా ఆనందంగాను వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం ముందు ముందు ఇలాగే ఉంచాలని, దీన్ని చేంజ్ చేయకుండా ఇలాగే అమలు పరుస్తారని మా కోరిక. చాలా చాలా బాగా సంతోషం ఆనందం వ్యక్తపరచలేకపోతున్నా. నా పేరు భాస్కర్ రాయవరం. నేను అమెరికాలో డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇవాళ మొదటిసారి నాకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకున్న దర్శనం. నా జీవితంలో మొట్టమొదటిసారి స్వామివారిని అలా నిలువెత్తి చూడడం అసలు మా గొప్ప అనుభూతి. ఎంత దివ్యానుభూతి అంటే మాటల్లో వర్ణించలేనంత గొప్పగా ఉండింది. మొట్టమొదటిసారి అక్కడే తీర్థం హారతి తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, చివరిదాకా వెళ్ళి దర్శనం చేసుకోవడం వర్ణించలేని అనుభూతి నిజంగాను. మొట్టమొదటిసారి ఈ రోజున చేసిన నిర్ణయం ఏదైతే ఉన్నదో చాలా గొప్పగా ఉంది. అంటే శ్రీవాణి టికెట్ ఈరోజు తీసుకుంటే అదే రోజున దర్శనం చేసుకోవడం అనేది మా అదృష్టం కొద్దీ రేపటి కోసం వచ్చాం టికెట్లకు. కానీ ఈరోజు జరిగిన మార్పు వల్ల ఈరోజే దర్శనం అయిపోయింది. అది చాలా మంచి మార్పు. ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నానని విన్నాను, కానీ అది అలా శాశ్వతంగా ఉంచితే చాలామందికి అనుకూలంగా ఉంటుందని నా నమ్మకం. ఇది నిజంగా ఒక పూర్తిగా స్వామివారి దర్శనాన్ని మనసారా కన్నులారా నింపుకోవాలి అంటే శ్రీవాణి దర్శనం తప్పకుండా చేసుకోవాలి. ఇంకొకటి, దానికి ఆర్గనైజ్ చేసిన విధానం కానీ, ప్రతి చోట టీటీడీ వారు నిర్వహించిన తీరు కానీ అవన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ కూడాను దీంట్లో ఏదో లొసుగున్నది లేకపోతే ఇంకొక విధంగా మనం సంపాదించుకోవచ్చు ఇటువంటి అనుమానాలు ఏమీ లేదు. నా జీవితంలో మరచిపోలేని రోజు ఇవాళ. చాలా చాలా అద్భుతమైన అనుభూతి. టీటీడీ వారికి ధన్యవాదాలు. నమస్కారం. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 1, 2వ తేదీలలో తిరుమల, తిరుపతి, తరిగొండ క్షేత్రాల్లో ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం తిరుమలలో తరిగొండ వెంగమాంబ బృందావనంలో వెంగమాంబకు టీటీడీ శ్వేత ఇన్ఛార్జ్ డైరెక్టర్ రాజగోపాలరావు, ఇతర సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అలాగే తిరుపతిలోని తరిగొండ వెంగమాంబ కూడలి వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి శ్వేత ఏఈఓ అరుణాదేవి, సూపరింటెండెంట్ సుశీల, ఇతర సిబ్బంది పుష్పాంజలి సమర్పించారు. అనంతరం వెంగమాంబకు పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ సాగర తీరం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రావణ శుక్రవార శుభవేళ శ్రీ మహాలక్ష్మి సేవలో భక్తులు పులకితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న ఋషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ శుక్రవార కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని మండపంలో చక్కటి వేదికపై శోభాయమానంగా అలంకరించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలస పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల సూచనలతో భక్తులు అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సరాద్యంతరహితం అనంతలక్ష్మీం సరా ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు స్నపనాభిషేకంలో శోభిల్లారు. కడప నగరం మోషంపేటలో ఉన్న అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నృసింహునికి విశేష ఉత్సవాలను నిర్వహించారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో కలస ప్రతిష్ఠ, కలస పూజ, హోమగుండానికి పూజలు, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా సుదర్శన నృసింహ హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేశారు. అనంతరం అర్చకులు గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి స్నపనాభిషేకం నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఓంజల్ సేవ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై ఊరేగింపుగా ఓంజల్ మండపానికి తీసుకువచ్చి అమ్మవారిని వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఓంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సోబగుల అలమేల్ మంగా, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సోబగుల అలమేల్ మంగా, ఏమని పొగడుదుమే. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం మహానగరం జై నారసింహ స్మరణతో ప్రతిధ్వనించింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణోత్సవం భక్తులను ఆనంద పారవస్యంలో ఓలలాడించింది. స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారిని అర్చకులు పుష్పమాలలు, ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించి చక్కటి పల్లకిపై కొలువుతీర్చారు. భాజా భజంత్రీలు, భక్తుల జై నారసింహ స్మరణలు, భజనలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణోత్సవం భక్తిరసభరితంగా సాగింది. దుష్టులనంతము చేయుటకై, శిష్టులను రక్షించుటకై అవతారములను ధరించి హరియే మహిలో జన్మించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం. చిత్తూరు నగరం తోటపాల్యంలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి కొబ్బరి నీటి అభిషేకంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా గర్భాలయంలో శ్రీ సత్యమ్మ తల్లి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక అలంకరణలు చేసి కుంకుమ పూజలతో హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యమ్మ తల్లి ఉత్సవమూర్తికి అర్చకులు భక్తులచే స్వయంగా కొబ్బరి నీటితో అభిషేకాన్ని వేడుకగా జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు నగరం సంతపేటలో వెలిసిన శ్రీ కరుమారియమ్మ తల్లి పసుపు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే అమ్మవారికి పలు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత మంగళప్రదమైన పసుపు, ఆభరణాలు, పుష్పమాలలతో అమ్మవారిని చూడచక్కగా అలంకరించి అష్టోత్తరాల సహితంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఆపై పంచకర్పూర హారతులు సమర్పించారు.
తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస పూజలు వేడుకగా జరిగాయి. అర్చకులు అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవికి నిత్యార్చనలు నిర్వహించి సర్వశోభితంగా అలంకరించి విశేష పూజాధికాలు జరిపారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి నివేదించారు. అదేవిధంగా గూడూరులోని శ్రీ నారాయణమ్మ పేరెంటాలు ఆలయం, శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో శ్రావణమాస పూజలు జరిగాయి. అమ్మవార్లు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. కడప నగరంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో సుమంగళి పూజలు కనుల పండుగగా జరిగాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా అర్చకులు శ్రీ విజయ దుర్గాదేవి, శ్రీ మల్లికార్జున స్వామివార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. శ్రీచక్రానికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరిపారు. సువాసినులు అమ్మవారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సుమంగళి పూజలను విశేషంగా జరుపుకున్నారు. నల్గొండ జిల్లా వాడపల్లిలోని శ్రీ అగస్త్యలింగేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అగస్త్యలింగేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష్మీ నృసింహుని కళ్యాణం జరిపారు. ముచ్చటైన వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపారు. తరువాత మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లి ముత్యాలమ్మకు ప్రాతకాల విశేష ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలు, వర్ణశోభిత చీరలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి నివేదించారు. స్నపన తిరుమంజన సేవలో భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ నృసింహుడి సుగంధ భరిత దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోన ఉత్సవ శోభతో మెరిసింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గర్భాలయంలో స్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ ఆలయంలో స్వామివారు కోర మీసంతో దర్శనమిస్తుండటం విశేషం. అర్చకులు అభిషేకం అనంతరం మూలమూర్తులు, ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ యాగశాలలో గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, సుదర్శన హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు నృసింహుని సేవించి జై నారసింహ స్మరణతో తరించారు.
అమ్మలగన్న అమ్మ శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సుగంధ పరిమళ ద్రవ్యాల్లో పరిమళించారు. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరంలోని శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. కాలభైరవుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, పసుపు, చందనం, కుంకుమ ద్రవ్యాలతో అమ్మవారికి వేడుకగా అభిషేకం చేసి నివేదన హారతులు సమర్పించారు. నంద్యాల పట్టణం తెలుగుపేటలో కొలువైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందన ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి పుష్పమాలలు, నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఉపాలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపాడు మండలం వల్లూరు పంచాయతీలోని సత్రంపాడులో కొలువైన శ్రీ సౌభాగ్యలక్ష్మీదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు ఉదయాత్పూర్వమే అమ్మవారికి ఆరాధనలు జరిపి అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ధైర్యలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారి ఎదుట ప్రణమిల్లి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకుని తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 70,353 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,636 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,65,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.